వంగిన స్థితిలోనే వచ్చిందండి. ఆమెను యేసు ముట్టగా వంగిన నడుం కాస్త స్ట్రైట్ అయిపోయిందండి. చక్కగా నిలువబడి, స్క్రీన్లో చూపిస్తున్నారు చూడండి, ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి, ఎక్కడ బాగుపడిందో చెప్పండి. హలో, ముసలమ్మ మచ్చుట్లు పెట్టుకున్నప్పుడా, అందరికీ తన కష్టం చెప్పుకున్నప్పుడా, దేవుని మందిరంలో కనిపించినప్పుడు, నువ్వు దేవుని మందిరంలో కనిపించినప్పుడు దేవుడు నీకు కనిపిస్తాడో, దేవుడు నిన్ను దర్శిస్తాడో. గొడ్రాలైనటువంటి హన్నా తనకు బిడ్డలు లేక ఏడ్చింది ఏడ్చింది ఏడ్చింది, పస్తులుంది, ఉపవాసాలుంది, ఇంట్లో పక్క చిక్కిపోయిందే. అలాంటి హన్నా ఒకరోజు దేవుని మందిరానికి వచ్చి మోకరించి ఏడ్చింది. అయ్యా, ఎంతకాలం ఈ అవమానం, ఎంతకాలం ఈ అపనింద, కనికరించాయా, ఒక బిడ్డని అయ్యా, ఆ బిడ్డను మళ్ళా నీకు ఇచ్చేస్తా, ఆ బిడ్డను నీ సేవకి అప్పగించేస్తా, ఒక బిడ్డని అయ్యా. ఎక్కడ ఏడ్చింది? మందిరంలో ఏడ్చింది. దేవుడు ఏం చేశాడు? ఆమెను దర్శించాడు. ఎవరినిచ్చాడు? గొప్ప యాజకుడు, గొప్ప న్యాయాధిపతి, గొప్ప ప్రవక్త అయిన సమూయేలును దేవుడు బహుమానంగా మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించిన హన్నకు దేవుడిచ్చాడు. సంగమ వినో, రోగం వస్తే ఎక్కడికి వెళ్తారు మీరు? హాస్పిటల్కి వెళ్తారు. డబ్బులు లేవుగా, హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు లేవుగా, హాస్పిటల్కి వెళ్ళాలంటే దారి ఖర్చులు లేవుగా, హాస్పిటల్కి వెళ్ళాలంటే శరీరంలో శక్తి లేదుగా. డబ్బులు లేకపోయినా, దారి ఖర్చులు లేకపోయినా, శరీరంలో బలం లేకపోయినా హాస్పిటల్కి వెళ్తాం. ఎందుకని? అక్కడికి వెళ్తే బాగుపడతాం నమ్మకం. ఈ లోకంలో ఉన్న ప్రతి హాస్పిటల్ కంటే బహుశ్రేష్టమైంది దేవుని మందిరమో. ఈ వాస్తవాన్ని మర్చిపోకండి. షేబా దేశపు రాణి జ్ఞానులు, ఆ కోశాధికారి మనందరికీ సవాలు విసురుతున్నారు. ఏంటో తెలుసా? మేము అన్యులమో, కానీ యెహోవాను గూర్చి విన్నప్పుడు ఆయనను ఆరాధించాలని చెప్పి 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాం. 1000 రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టి మరి దేవుని సన్నిధికి వచ్చాం. ఏడుస్తారేంటి మీరు దేవుని సన్నిధికి రావడానికి? దూరం దూరం అంటారేమిటి? ఖర్చు అంటారేమిటి? మీ ఖర్చు కంటే మీ దూరం కంటే బహుశ్రేష్టమైన వాడు మీరు ఆరాధించే దేవుడు. ఆయన ఇచ్చే దీవెనలు వెలపెట్టి కొనలేనివే. అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎంతమందితో వచ్చిందట? ఒక్కరితో కాదు, పరివారంతో వచ్చింది. సుమారు 2000 మందిని తీసుకొచ్చింది. దేవుని సన్నిధికి రావాలి అనే ఆశతో వచ్చింది.